మాటను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ వీణా. కానీ నా కండిషన్స్కి నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు చెప్పిన దానికి నేను ఓకే చెప్తా, లేదంటే లేదు. నా మాట యాక్సెప్ట్ చేశాక నీ కండిషన్ ఒప్పుకోలేనా? వీణా, టెల్ మీ వాట్ ఇస్ దాట్? కండిషన్ ఏంటంటే మీ ఆయన ఏం చేస్తుంటాడని అందరూ అడుగుతున్నారు. ఏం చేస్తున్నాడని సమాధానం చెప్పమంటావు? చెప్పు రిషి, ఏం సమాధానం చెప్పమంటావు? నేను వర్క్ చేయాల్సిన అవసరం ఇంట్లో లేదు, అందుకే చేయట్లేదు. సాకులు చెప్పదు రిషి. కొడుగ్గా పుట్టాక ఇంటికి మరింత పేరు తీసుకొచ్చేలా కష్టపడాలి. కానీ ఇలా నీ మాట వినలేదని బిల్డింగ్ ఎక్కి దూకేస్తానని ఒక చేతకాని వాళ్ళ ఒక చైల్డిష్గా బిహేవ్ చేయకూడదు రిషి. నీకు కావాల్సింది నువ్వు సంపాదించుకోవట్లేదు, అన్నీ ఫ్రీగా వచ్చేసరికి బేవాస్గా తిని తిరుగుతున్నావు. వీణా, టూ మచ్గా ఇన్సల్ట్ చేస్తున్నావు. ఎస్ అంటాను. ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. మొగుడిగా నువ్వు నాతో మాట తీసుకున్నావు, కానీ మగాడిగా కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. అలా ప్రూవ్ చేసుకుంటేనే నేను హనీమూన్కి ఒప్పుకుంటాను రిషి. ఈరోజు నేను ఆఫీస్లో చిన్న పని చేసి అందరితో కాంప్లిమెంట్స్ ఎలా తీసుకున్నానో అలాగే నువ్వు కూడా అందరితో శభాష్ అనిపించుకోవాలి, అది నా ఆశ. సో నువ్వు కూడా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయి, అప్పుడు నేను కూడా హ్యాపీగా నీ మాట వింటాను. ఓకే, మాట తప్పవు కదా? లేదు. వీణా, నీకన్నా 10 రెట్లు గొప్పగా ఉండే పని చేసి అందరితో శభాష్ ఋషి అనిపించుకుంటా. నీ కండిషన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. అత్తయ్య, అత్తయ్య, వస్తున్నా వీణా. బయలుదేరిందమ్మా దొరసాని. ఏంటి వీణా? అత్తయ్య, ఆఫీస్కి వెళ్ళొస్తాను. రిషి ఎక్కడా? ఆఫీస్కి వెళ్తాడని తెలిసింది, మరి నీతో రావట్లేదా? ఏంటి, అల్లుడు ఆఫీస్కి వెళ్తానన్నాడా? అన్నాడు, కానీ మాట తప్పి ఉదయం నుంచి ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళిపోయాడు. అలా అనుకో వీణా, ఏదైనా పనుండి వెళ్ళాడు అనుకోవచ్చుగా. వెనక ముందు చూసుకుని మాట్లాడడం అలవాటు చేసుకో అమ్మాయి. వినడానికి మీకే అంత కష్టంగా ఉంటే ఆ మాట తీసుకునే దానికి నాకెంత నొప్పిగా ఉంటుంది పిన్ని. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ వీణా. మార్నింగ్ బావు గారు. వీణా, ఏంటి డల్గా ఉన్నావు? ఓ, నేను చెప్తాను. రిషి యాక్టివ్గా ఏదో ఇబ్బంది పెట్టే పని చేశాడు, అంతేనా? అవును శ్రీ, రాత్రి వీణతో ఆఫీస్కి వెళ్తానని నమ్మకంగా చెప్పి ఇప్పుడు వెళ్లకుండా బయటికెళ్ళాడంట. వాడు మారతాడు అనుకోవడం మనదే తప్పు డాడ్. ఎప్పటికి చేంజ్ అవుతాడో ఏంటో. ఏ, ఇంట్లో ఎంతమంది కష్టపడుతుంది చాలదా? రిషి కూడా కష్టపడాలా? నీ కూతురికి పెళ్ళయ్యాక వచ్చిన అల్లుడు బేవాస్గా తిరుగుతూ ఉంటే అప్పుడు నేను పడ్డ బాధ ఏంటో నీకు తెలుస్తుంది పిన్ని. ఆగు వీణా, మొదటిసారి డ్యూటీ పని మీద ఆఫీస్లో అడుగు పెడుతున్నావు, నీకంతా శుభమే జరగాలి. సింపతి డ్రామా బాగానే ప్లే చేస్తున్నావు వీణా. పాపం శ్రీకి రాత్రి వీణ ప్లే చేసిన డ్రామా వెనుకున్న నిజం తెలియక వీణకి సపోర్ట్ చేస్తున్నాడు. వీణది డ్రామాని చెప్పినా నమ్మడు. అక్కడేదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నావేంటి పార్వతి? ఇక్కడుంటే పని చేయాల్సి వస్తుందని అక్కడికి వెళ్ళి టైం పాస్ చేస్తుంది అంతే. దానికే ఇంత బిల్డప్పా? భాగ్యం. వీణా, అత్తయ్య మాటలు పట్టించుకోవద్దు, పద.
కార్తీక్, టైం అవుతోంది, ఆఫీస్కి బయలుదేరు. వెళ్ళడం కష్టంగా ఉందమ్మా. ఈ ఇబ్బందిని దాటితేనే బిజినెస్ చేయగలవు కార్తీక్. ఈ రిలేషన్స్, ఈ ఫీలింగ్స్, ఈ ఎమోషన్స్ పెట్టుకుంటే ఎప్పటికీ నెగ్గుకు రాలేవు. కానీ అక్కడికెళ్తే మళ్ళీ పాత గొడవలు గుర్తొచ్చి వాళ్ళు ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తారేమో, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఆలోచిస్తున్నాను. భయపడుతూ అడుగు ఆగిపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. చీకట్లోనే ఉండిపోతే వెలుగు విలువ ఎలా తెలుస్తుంది కార్తీక్? వెళ్ళు, ఫేస్ చెయ్యి, ఫైట్ చెయ్యి. సక్సెస్ నీదే అవుతుంది. అక్కడికి వెళ్ళక ముందే నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే ఎలా? కంటిన్యూ అవుతున్నప్పుడు ఏమైనా గొడవలొస్తే అప్పుడు ఆలోచిద్దాం. బిజినెస్ చేసేటప్పుడు కమర్షియల్గా ఆలోచించాలి గాని పర్సనల్గా కాదు. అర్థమైందా? అర్థమైందమ్మా. నా బలహీనతను బలంగా మార్చుకొని ముందుకెళ్ళమంటున్నారు. వెళ్తాను. నా ఆశయం తీరేదాకా, లక్ష్యం నెరవేరేదాకా ఆగను. అందుకు మీ ఆశీర్వాదం కావాలమ్మా. తిరుగులేని విజయాలు నీ సొంతం కావాలి కార్తీక్. నీకీ అమ్మ ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి. వెళ్ళొస్తానమ్మా. కార్తీక్కి ఎలాంటి అడ్డంకులు రాకుండా, తండ్రి కొడుకుల మధ్య గొడవలేవి తలెత్తకుండా చూడు స్వామి. వీణ దూరమైన దగ్గర నుంచి మనసు గాయపడి బాధల్లో కాలం గడిపాడు. అన్నీ మరిచి చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని దీవించు తండ్రి.